ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీలాంటి వాళ్ళతో మాట్లాడడాన్ని నేను అంతగా ఇష్టపడను. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ఇన్ మెనీ వేస్. అయినా నీకు అర్థం కావడం లేదా? లేదు బావా, నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ నాకేమీ అర్థం కాకుండా చేస్తుంది. నువ్వు నా బర్త్డే పార్టీకి వచ్చింది, పిక్నిక్ వచ్చింది నా గురించి కాదా? నా మీద ప్రేమతో కాదా? కాదు. నువ్వున్న ప్రతి చోట భూమి ఉంది. భూమి కోసం వస్తే నీ కోసం వచ్చానని భ్రమపడినట్టున్నావు. ఇంకా అలాంటి భ్రమ ఏమైనా ఉంటే తొలగించుకో. హే, అండ్ డోంట్ వేస్ట్ మై టైం, ఓకే? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ బావా. నువ్వు భూమిని ప్రేమించి టైం వేస్ట్ చేసుకుంటున్నావు. మా ఇంట్లోనే నిన్ను శత్రువుగా చూసే మా డాడీ ముందే ఆ భూమి చేతిలో అవమానానికి గురయ్యావు. ఈ నెక్లెస్ నీ మెడలో వేసి నేను తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అసలు భూమిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటో నాకు అర్థం కావట్లేదు బావా. మా డాడ్ నీ మీదున్న పంతంతో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడే తప్ప సొంత కూతురనే ఉద్దేశంతో కాదు. నేను ఈ భూమిని దత్తత తీసుకుంటున్నాను. సో స్టేటస్ లో దాంతో నన్ను కంపేర్ చేస్తే నాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇంకా అందమంటావా? నాకది పోటీనే కాదు. ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడ్డవేంటి బావా? దాంతో మాట్లాడిపించుకుంటావేంటి బావా? చూడు నక్షత్ర, మంచితనానికి మూర్ఖత్వానికి, అనుకోవకి అహంకారానికి మధ్య తేడా నీకెప్పటికీ అర్థం కాదు నక్షత్ర. అర్థం కానివి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు బావా. అయినా నేను నువ్వు చెప్పేది వినడానికి రాలేదు. నేను చెప్పేది నువ్వు విను. నన్ను ప్రేమించు. ఏ ఇంట్లో అయితే నువ్వు అవమానానికి గురయ్యావో ఆ ఇంటికి నేను నిన్ను మహారాజుని చేస్తాను. అవసరం లేదు. సొంతగా వేసుకున్న పునాది మీద నాకు నేనే మహారాజుగా నిలబడ్డాను. నువ్వు చేసేదేంటి? బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నీకు అర్థం కావడం లేదా? అవ్వడం లేదు. నీ పిచ్చి ఇంకెవరి మీదైనా ప్రదర్శించు, పడతారేమో. ఏ, నువ్వెందుకు పడవు? నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నువ్వు నాకు పంపించిన మెసేజ్ ఇంకా అలాగే భద్రంగా నా దగ్గరే ఉంది. ఓ, బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్ ఇది ప్రేమ కాదు, పిచ్చని మరోసారి ప్రూవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నువ్వు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడ్డ మాట నిజమే. ఎందుకంటే నీకులాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేను కనుక. తర్వాత లాజికల్గా ఆలోచించి చూశాను. నీ బ్లాక్మెయిల్లో బలం లేదు నక్షత్ర. మీ నాన్నకి చూపిస్తే నాపై గొడవకొస్తాడు. నువ్వు నాకు చేసిన ఫోన్ కాల్స్ లిస్ట్ చూపించి నువ్వే నా వెంట పడుతున్నావని, ఆ మెసేజ్ ఒక క్రియేషన్ అని ప్రూవ్ చేస్తాను. లేదు, మీ నాన్న నా మీద గొడవకి రాలేదనుకో, ఆ మెసేజ్ చూసి నిన్ను భూమిని ఒకేసారి ప్రేమిస్తున్నానని, నేను పెద్ద ఉమనైజర్ అని అనుకుంటాడు. అదే విషయాన్ని భూమికి చెప్తాడు. మీ నాన్న చెప్పిందే భూమి నిజమని నమ్మి నా మీద అసహ్యం పెంచుకుంటుంది.
నన్ను ప్రేమించని భూమి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నా నా కొత్తగా వచ్చే నష్టం గాని ఆ నష్టం వల్ల కలిగే బాధ కానీ ఏమీ ఉండదు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు సోషల్ మీడియాలో పెడతానన్నా, పెట్టుకో. దానివల్ల కూడా నాకు నష్టమేం లేదు. నా లవ్ భూమి రిజెక్ట్ చేసిందని తెలిసిన వాళ్ళు భూమికి మొబైల్ లేదు కనుక నక్షత్ర మొబైల్ భూమి చేతిలో ఉన్నప్పుడు నేను చేసిన మెసేజ్ అని కొందరు అనుకుంటారు. ఎస్ ఆర్ నో రిప్లై చేయాల్సిన పిచ్చిది సోషల్ మీడియాలో పెట్టిందని మరికొందరు అనుకుంటారు. సో నేను చెప్పానుగా, నీ బ్లాక్మెయిల్లో బలం లేదు నక్షత్ర. నీకు నచ్చిన చోట ఆ మెసేజ్ని భద్రంగా దాచుకో. హలో, నీ బెదిరింపులకి లొంగనని అర్థం చేసుకో. బాయ్. సారీ బావా, సారీ. నిన్ను బెదిరించడం నా ఉద్దేశం కాదు బావా. ఎలాగైనా నీ ప్రేమ పొందడమే నా ఇంటెన్షన్. దట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ అవడం కోసం ఏం చేయమన్నా చేస్తాను బావా. చెప్పు, నిన్ను దక్కించుకోవడం కోసం ఏం చేయమంటావు? నువ్వేం చేసినా నేను దక్కను. ఏ? ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురువి. ఆ భవబంధాలని తెంపేసుకుంటాను. అయినా అతని కూతురివి కాకుండా పోవు. బావా, నేను నీకోసం చావడానికి కూడా రెడీ బావా. సారీ, ఇలాంటి డైలాగ్స్ కి లొంగే రకం కాదు నేను. నిజంగా నీకోసం నేను చేస్తాను బావా. ఓహో, ఇది ఇంకొక రకం బెదిరింపా? బావా, నిజంగానే నేను చచ్చిపోతున్నాను. నిజంగానే చచ్చిపోతున్నాను బావా. నేను చచ్చిపోతున్నాను. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.